పరిశుద్ధుడు మహాగణుడు కృపగల దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతన ప్రసాదించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మిమ్మల్ని ఈ విధంగా చూస్తున్న భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించిన ఎంతగానో సంతోషిస్తున్నాను. మనం ఉదయకాలం లేవగానే మన ఆలోచన, మన తలంపులు, మన క్రియలు దేవునికి ఇష్టంగా మనం ఉండాలి. దేవుడు మనకి నూతన ప్రసాదించాడంటే ఆయనకు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాని ప్రకారం మనం లేచి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు తప్పక మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక నెరవేరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ స్థితిగతిలో నువ్వు ఎదురవుతున్నా వాటన్నిటికీ సమాధానం ఇచ్చేవాడే నీనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ విషయం కృంగిపోకుండా మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. మన కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడే నీనాథుడు. మనందరినీ ప్రేమించిన అద్భుతమైన మనందరం కలిసి చదువుకున్నాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడలను ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈడ దావీదు కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞాపించిన తన యొక్క మందిర కట్టడ విషయంలో దేవుని యొక్క చిత్త ప్రకారం తన కుమారుడు మందిరం కట్టించే దేవుడు ఆ యొక్క ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దావీదు మహారాజును సొలొమోను ధైర్యపరిచిన మాటలే ఈ యొక్క మాటలు. నువ్వు ఈ లోకపరమైన పారంపర ఆచార అలవాట్లు కాకుండా మోషే యొక్క ధర్మశాస్త్రమును, ఆయన కట్టడలను, ఆయన తీర్చిన తీర్పు న్యాయపడి నువ్వు అట్లా జాగ్రత్త పడి అనుసరించిన నువ్వు వృద్ధి పొందుదువు. నీ యొక్క పని బాటను సఫలమవును. నువ్వు ధైర్యం కలిగి బలము తెచ్చుకొని పని పూనుకున్నావు అని చెప్పేసి దావీదు మహారాజు తన కుమారుడు సొలొమోనుకు తెలియజేశారు. అంటే ఈ యొక్క వాక్య ఉద్దేశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం ఏంటంటే మన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞ అంటే దేవుని యొక్క మాటకు లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన స్థితులు మారాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా, మనం విజయం పొందుకోవాలన్నా, మనం ఏ విషయంలో ముందు కొనసాగాలన్నా దేవుడు తప్పక మనకు మాట్లాడతాడు, ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. కానీ మనం దేవుని మాటకు లోబడాలి. సొలొమోను చూడండి, దావీదు మహారాజు చెప్పినప్పుడే లోబడిండు, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు. మోషే యొక్క తీర్పులను, ఆయన కట్టలను, ఆయన యొక్క విధులను సొలొమోను అనుసరించింది కాబట్టి బహుగా ఆశ్రయించబడిండు, బహుగా దీవించబడిండు, జ్ఞానం పొందుకున్నాడు. ఆ దేశంలో కాదు, ఆ ప్రపంచంలోనే ఆయనకు మంచి ఖ్యాతి పేరు దేవుడు అనుగ్రహించాడు. అంటే మన జీవితం దేవుని మాట పెడచెవిన పెట్టి మన సొంత తలంపులతో మన ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన మాటను పెడచెవిన పెట్టి జీవించినంత కాలము మనం ఎంతో నష్టపోతుంటాము. కరువు, కాటకాలు, శోధనలు, భయము, వ్యాధి బాధలు, నెమ్మది లేకపోతే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ఎన్నో ఎదురవుతాయి. ఎందుకంటే మనం దేవుని మాటను పెడచెవిన పెడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. సొలొమోను ఏ విధంగా లోబడడం వల్ల మనం ఎంతగానో దేవుడు వృద్ధి చెందిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నీ స్థితి, నీ పరిస్థితి మారకపోయినా నా బ్రతుకు మారదు అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొక్క మాటను విని లోబడి నెలలా దేవుడిని వృద్ధి చేయబోతున్నాడు, అభివృద్ధి పరచబోతున్నాడు. నువ్వు భయపడిన అవసరం లేదు, దిగులు చెందిన అవసరం, జడపడిన అవసరమే లేనే. ఎందుకంటే దేవుడిని పక్షాన ఉన్నాడు కాబట్టి దేవుడిని గొప్ప కార్యం చేస్తాడు, దేవుడిని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు, నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని మాటకు లోబడి విధేయత కలిగిన దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ప్రియ సహోదరి సోదరులు, భయపడకండి, దిగులు చెందకండి, విశ్వాసం కలిగి దేవుడు నా యందు ఉన్నాడు విశ్వాసంగా ముందు కొనసాగా దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. సొలొమోను ఏ విధంగా అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించి సకల జనులను ఆశీర్వాదకరంగా నిలబెట్టిండో నిన్ను కూడా నీ స్థితిగతులు, నీ పరిస్థితుల్లో, నీ వ్యాధి బాధలు, నీ కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందులు విడిపించి విమోచించి నీకు అనేక ముందర నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టే దేవుడే నీనాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ధైర్యం కలిగి ఉండండి, విశ్వాసం కలిగండి. ఇంత గొప్ప వాగ్దానం దేవుని థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడైన తండ్రి, నీకు వందన ప్రభావ. ఈ ఉదయకాల సమయంపై మా ప్రియులు చూస్తున్న ఈ వాగ్దానం నీకు వందన ప్రభావ. చూస్తున్న ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి అయ్యా. నీ మాటకు లోబడి, నీ ఆజ్ఞ లోబడి, నీ చిత్తానుసారి జీవిస్తున్న వారి జీవితాన్ని పరిశుద్ధాత్మకాన్ని జరిపించండి అయ్యా. వాళ్ళు బహుగా ఆశ్రయించబడాలా, బహుగా వృద్ధి పొందగా, వాళ్ళ భయము, టెన్షను అయ్యా, మరి దిగులు, చింత తొలగించి వారిని దీవించి ఆశ్రయించమని వచ్చిన ప్రభావ. ఏ శోధన, ఏ భయము, ఏ భీతి, ఏ అప్పుల సమస్య, ఏ అనారోగ్య సమస్య, ఏ ఆర్థిక అయ్యా మరి దిగులు చెందుతూ బాధపడుతూ సతమతమవుతున్నారు ప్రభావ. వారికి శాంతి, సమాధానం, నెమ్మది దయచింది అయ్యా. వారి కుటుంబం నెమ్మది దయచేసి
కుటుంబాన్ని దీవించి వృద్ధి చేసి అభివృద్ధి పరిచి ప్రభావ వారిని సాక్షి నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క వాగ్దానం చూసిన ఉదయ కాలస్థానం ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రయించండి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధాత్మకంగా జరిపించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబం పట్ల, స్పాన్సర్ చేసిన కుటుంబాల పట్ల, మరి అదేవిధంగా తండ్రి ఈ యొక్క కడవరి మిషన్ ప్రేమించి అందరి ప్రార్థన చేసిన వారి జీవితాల పట్ల పరిశుద్ధాత్మకంగా జరిపించి వారిని దీవించి ఆశ్రయించండి. రక్షణ లేని కూడా రక్షణ దయచండి, బలహీన బలపరచని అయ్యా. ఆర్థికంగా నలిగిపోయిన వారు తిరిగి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ అయ్యా, గర్భలకు మంచి ఆరోగ్యం దయచేసి సుఖమైన ప్రసన్న దయచేయమని, గర్భఫలం లేని వారికి అయ్యా వాళ్ళు జ్ఞాపకం చేసుకుని గర్భం తిరుగుబడిన ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల వారు వృద్ధి చెంది అభివృద్ధి చెంది వారి స్థితిగతులు మార్చి దీవించి ఆశ్రయించి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా దేవుని యొక్క సువార్త విస్తరింపబడుతుంది. ఈ యొక్క వాగ్దానము సకల జనులు చేరులాగున మీరు కూడా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. తద్వారా సువార్త విస్తరింపబడుతుంది. వారి జీవితం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదేవిధంగా ఈ వాగ్దానాన్ని మీరు చూడండి, చూసిన ద్వారా దేవుని ఆదరింప మీ మంచి కామెంట్స్ తెలియజేయండి. దేవుడి యొక్క ఇంకా ఈ యొక్క కడవరి ఇంకా అనేకమైన వాగ్దానం రావాలని ఈ కడవరి మీ నుంచి ప్రార్థన చేసి బలపరచుకుని ప్రభునామం కోర్చు. మీ అందరి ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.